అప్పుడు ఏమైందంటే సెల్లో పెట్టడం జరిగింది. మనకు అక్కడ సబ్ పోలీస్ స్టేషన్ తిరుపతిలో రిపేర్లో ఉంటే ఆ కేసుని రాజమండ్రి సెంట్రల్ జైలు పెట్టడం జరిగింది. ఆ విద్యార్థి ఆ బృందాన్ని 6 మంది బృందాన్ని అక్కడ తీసుకోపోవడం జరిగింది. అక్కడ సెంట్రల్ జైల్లో ఎవరు ఉంటారో తెలుసు కదా, చాలా తీవ్రమైన నేరాలు చేసినటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ సందర్భంలో ఉన్న కొద్ది రోజుల్లో ఇక్కడున్న ఈ విద్యార్థి అలాంటి ఒక మెంబర్తో ఇంటరాక్ట్ అవ్వడము. సో అతను ప్రవర్తన ఏంటంటే చిన్నది ఒక సరదాగా చేసిన సంఘటన నుంచి ఒక తీవ్రమైనటువంటి నేర ప్రభావితమైన వ్యక్తి యొక్క ప్రభావానికి లోనైపోయి అతని జీవితాన్ని స్పాయిల్ చేసుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ తండ్రి యొక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేయలేదు, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన సమర్థించలేదు. ఆ పిల్లవాడి జీవితం చాలా ఎండ్ అనేది చాలా బాధాకరంగా ఎండ్ అయింది. సమాజంలో ఒక దోషిగా, ఒక నేరస్తుడిగా లేబుల్ వేసుకునే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఎప్పుడు ఏ వ్యక్తి యొక్క యాక్షన్ అనేది ఎలాంటి ప్రవర్తనకి, ఎలాంటి ఫలితానికి లోనవుతుంది అనేది మనం ఊహించలేము. మేడం మేమేముంది మరి చిన్నగా ఈ మాట అన్నాను, చిన్న మాట కాదు, ఆ మాటలో ఉండే శారీరకంగా, మానసికంగా ఏ విధంగా కూడా పక్కన వ్యక్తిని ఇబ్బందికరమైనటువంటి దాంట్లో కానీ సంఘీయ రూపంలో కానీ చూపించిన చట్టం యొక్క ప్రభావం అనేది అది చేసుకుంటూ వెళ్తుంది. దయచేసి మీరు మన క్యాంపస్లో మనకు రాబోయే డిగ్రీ పిల్లలు ఉన్నారు, మనం పీజీ ఉన్నారు, మన కొత్తగా డిగ్రీ పిల్లలు ఇంటర్ కంప్లీట్ అయ్యి వచ్చినారు. చాలా ఎమోషనల్గా, చాలా పరిపక్వత ఉండదు. సో అలాంటి వాళ్ళని కూడా మనం హ్యాండిల్ చేయాలి. సో మీ దృష్టికి ఏదైనా వచ్చినప్పుడు మీ హెచ్ఓడి దృష్టికి తీసుకెళ్ళండి. మీకు మెంటార్ మెంటీ ఉంది, మెంటార్ దృష్టికి గారు తీసుకొని వెళ్ళండి. వాళ్ళు మీకు సలహాలు సూచనలు ఇస్తారు. దాన్ని బట్టి మీరు చేయాలి. కానీ మీరు ఏదైనా మీకు అసౌకర్యం వాళ్ళ వల్ల కలిగిన ఒక సూటబుల్ గా ఉంటాయి. ఆ ఆలోచనలు మన యొక్క సత్ప్రవర్తనతో మనం దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒక సందర్భం దాటితే ఆ తల్లిదండ్రుల యొక్క పదవి, ఆ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక వనరులు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏవి కూడా ఆ విద్యార్థి యొక్క జీవితంని ప్రభావితం చేయడానికి, పాజిటివ్ గా డెవలప్ అవడానికి ఎక్కడా కూడా రాదు. దాంట్లో ఈ ర్యాగింగ్ చట్టము అంత పకడ్బందీగా అమలు పరచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక విద్యార్థి లేదా చిన్న తగాదాల్లో ఎక్కడైనా సరే ఎవరైనా భాగస్వామ్యం అయితే దానికి ఉన్న శిక్షలు వేరు. ఇక్కడ ర్యాగింగ్ అనే ఒక లేబుల్ కింద కానీ ఎలాంటి సంఘటన జరిగినప్పుడు ఆ విద్యార్థి భవిష్యత్తుకి ఒక పెద్ద ప్రశ్నార్థకం అవుతూ ఉంటుంది. సార్ చెప్పినట్టు ఎందుకు సీనియర్ స్టూడెంట్స్ చెప్తున్నాము అంటే మీ పురస్కంధాల మీద చాలా బాధ్యత ఉంది. ఈ క్యాంపస్ ని ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ గా చేయడము, ముందుకు తీసుకొని వెళ్ళడంలో అంటే ఇది ఒక ఆనవాయితీ మన విక్రమసింహపురం యూనివర్సిటీలో. ఈ ఆనవాయితీని కొనసాగించే బాధ్యత మీ మీద ఉంది. సో మీరు మీకు రాబోయే జూనియర్స్ తో ఎంత సత్ప్రవర్తన కలిగి ఉంటారు, వాళ్ళకి ఒక మోడల్స్, ఒక దిశానిర్దేశం అంటే పాజిటివ్ గా మేము మా సీనియర్స్ మాకు ఇలా అనేది మీకు ఇలా అనేసి అని చెప్పని మనం ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందుల్లో అధిగమించాలని కూడా మనం మన జూనియర్స్ ని సంతోషంగా క్యాంపస్ లో ఉండేదానికి, సౌకర్యవంతంగా ఉండడానికి మనం సహకరించాలి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మనకు యూనివర్సిటీ అంటే మన యూనివర్సిటీ కాదు, సో తిరుపతిలో ఒక యూనివర్సిటీలో జరిగిన సంఘటన చెప్తున్నాను. సో అక్కడ క్యాంపస్ లో ఒక ర్యాగింగ్ సంఘటనలో ఒక విద్యార్థి పార్టిసిపేట్ చేశారు. సో ఆ విద్యార్థి సివియారిటీ ఆఫ్ క్రైమ్ బట్టి పనిష్మెంట్ పెంచడం అనేది, అట్లాగే పెనాల్టీ పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సార్ చెప్పినట్టు అది 1000 రూపాయల నుంచి ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. అలా ఒక పనిష్మెంట్ కు ర్యాగింగ్ ఉపయోగించుకోండి, కానీ మీరు చర్యలోకి, యాక్షన్ లోకి దిగద్దండి. దాని ద్వారా మీరు కూడా ఇబ్బంది పడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి సో రెండు పక్కల అంటే మేము సీనియర్సే ఇబ్బంది పడరు అనేది కాదు, ఇబ్బంది పెడతారని కాదు, రెండో అవకాశాలు ఉంటే మీరు ఉన్నటువంటి మెకానిజం ఉపయోగించుకొని సర్దుబాటుగా ఉండాలనేది నా కోరిక. సో మన క్యాంపస్ ని ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ గా చేసుకునే దానికి మీ అందరి సహకారం ఇస్తారని, మీకు ఎక్కడైనా ఏ అసౌకర్యం కలిగినా మా దృష్టికి, అథారిటీస్ దృష్టికి కావచ్చు, మీ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ దృష్టిగా తీసుకొని వస్తే దాన్ని అక్కడికక్కడే మనము పరిష్కరించుకున్నాము. మనందరం కూడా చాలా సౌకర్యవంతమైన వాతావరణంలో విజ్ఞాపన చేసుకుని మన తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. దీనివల్ల మనం యూనివర్సిటీలో కంపల్సరీగా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలి.
ఆ కమిటీలో మన మేడం, వీళ్ళు ప్రిన్సిపాల్ గారు, వీళ్ళంతా టీం ఉంటారు. ప్లస్ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. స్క్వాడ్లో మన స్టూడెంట్స్ కూడా నంబర్షిప్ ఉంటుంది. నెక్స్ట్ మీరు జాయిన్ అయినప్పుడు కంపల్సరీ మీ పేరెంట్స్ కానీ స్టూడెంట్ యాంటీ ర్యాగింగ్ అకాడమిక్ కంపల్సరీ సైన్ చేసి తీసుకుంటారు. అది మీకు తెలిసినా తెలియకపోయినా మీరు సైన్ చేసి ఉంటారు స్టూడెంట్స్ కంపల్సరీ. దానికి కంటిన్యూ కట్టుబడి ఉండాలి. నెక్స్ట్ 24 అవర్స్ మన హెల్ప్ డెస్క్ కానీ కంప్లైంట్ బాక్స్ ఒకటి యూనివర్సిటీలో ఒకటి ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసి కంపల్సరీ ఉండాలి. ఎవరైనా ఇట్లా ర్యాగింగ్ చేయడానికి ఉన్నప్పుడు వాళ్ళ పేరు తెలియకుండా కంప్లైంట్ చేస్తే ఆ బాక్స్లో ఉన్న వాళ్ళ పేర్లు సీక్రెట్గా ఉంచి వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ కంపల్సరీ చేస్తే బాగుంటుంది. మెయిన్ ర్యాగింగ్ అనేది మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో ఉంటుంది. ఈ పని చేయకూడదు, సమాజంలో ఈ పని చేయాలి. చేయకూడని పని చేయకపోవడం నేరం, చేయాల్సిన పని చేయకపోయినా నేరం. మీరు ఇన్ టైం 10 ఎగ్జామ్కి రావాలి, రాలేకపోయారు, మీరు అఫెన్స్ కానీ ఇంకో రాకపోవడం మీ వైపే ఉంటుంది నేరం. హాస్టల్కి 7 తర్వాత వెళ్ళకూడదు, మీరు వెళ్ళారు, అది కూడా నేరం అవుతుంది. టైం అన్నప్పుడు దాని ప్రకారం ఫాలో అవ్వాలి. అవతల వ్యక్తిని మనం ఇన్సల్ట్ గా చూసి ఎగిలిగా నవ్వడం కానీ, లేదా హాస్టల్ ఉంది లేడీస్ హాస్టల్ కాంపౌండ్ వైపు వెళ్ళకూడదు, కాంపౌండ్ లోకి వెళ్ళకూడదు, అది నేరం అవుతుంది. అది కూడా ర్యాగింగ్ కింద వస్తాయి. చెప్పిన పని అంతవరకే చేయాలి, చెప్పకుండా పని చేసినా నేరం అవుతుంది.